వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈరోజు టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అదేవిధంగా యూజీసీ నీట్కి సంబంధించిన ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ను మనం ఈరోజు విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో మనం 81 క్వశ్చన్ నుంచి అంటే ఈరోజు మనం పార్ట్ 5 కి సంబంధించినటువంటి ఈ బిట్స్ ను మనం ప్రాక్టీస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోని. సో ఇందులో ఈ 81 క్వశ్చన్ మనం చూసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ రిఫ్లెక్టివ్ టీచర్ అంటే ప్రతీకాత్మకమైనటువంటి టీచర్ కి సంబంధించినటువంటి లక్షణం మీ కింది వాటిలో ఏదని అడిగారు. రిజిడ్ ఇన్ టీచింగ్ మెథడ్స్ అంటే బోధన పద్ధతుల్లో ఫ్లెక్సిబుల్ గా లేకుండా చాలా దృఢమైన లేదా మార్పు లేనటువంటి బోధన పద్ధతి అవలంబించడమా, కంటిన్యూస్లీ ఇవాల్యుయేట్స్ అండ్ ఇంప్రూవ్ దేర్ టీచింగ్ ప్రాక్టీసెస్ అంటే చూడగానే మనకు గుర్తొస్తుంది దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని, అయినా మనం ఇమీడియట్ గా ఆన్సర్ చేయకూడదు. టీచింగ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది 4 ఆప్షన్స్ చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్సర్ చేయకూడదు. అవాయిడ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, మనకు స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ లేకుండా బోధన చేయడం అత్యంత ఇది నిర్లక్ష్యానికి ఇది ప్రతీక. కాబట్టి డెఫినెట్ గా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అవసరం. ఫోకస్ ఓన్లీ కంప్లీటింగ్ ద సిలబస్, ఓన్లీ పాఠ్య ప్రణాళికను పూర్తి చేయడమా కాదు. కాబట్టి సరైన సమాధానం బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 82 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే దీన్ని మనం యూనిట్ ఏది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని, ఎండ్ టర్మ్ ఎగ్జామినేషన్ అని, యూనిట్ ఎగ్జామినేషన్ అని, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ అని ఎగ్జామ్ అంటాం. మనం అందుకే స్కూళ్ళలో మనం గమనిస్తాం SA1, SA2, SA3 అని ఇట్లా అనుకుంటాం కదా, వాటికి సంబంధించిన అన్ని కూడా వస్తాయి. ఓకే, ఈ పాపప్ క్విజ్ అనేటువంటిది మనం గమనించినప్పుడు క్విజ్ అనేటువంటివి ఫార్మేటివ్ ఎవల్యూషన్ కి ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటాం. ఫార్మేటివ్ ఎవల్యూషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ డిస్కషన్ కూడా ఫార్మేటివ్ ఎవల్యూషన్ కు సంబంధించి మనం తీసుకుంటాం. గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఫార్మేటివ్ ఎవల్యూషన్. కాబట్టి సరైన సమాధానం ఎండ్ ఆఫ్ ది టర్మ్ ఎగ్జామినేషన్. ఇది యూనిట్ టెస్టే కావచ్చు, లేదా క్వార్టర్లే కావచ్చు, హాఫ్ ఇయర్లే కావచ్చు, అదేవిధంగా అకాడమిక్ ఇయర్ లాస్ట్ లో పెట్టేటువంటి ఎగ్జామ్ అని కావచ్చు. నెక్స్ట్ 83 ద కాన్సెప్ట్ ఆఫ్ స్కాఫోల్డింగ్ ఇన్ ఎడ్యుకేషన్ రిఫ్ట్స్. స్కాఫోల్డింగ్ అనేటువంటిది ఈ విద్యకు సంబంధించి దేని తెలియజేస్తుంది? స్కాఫోల్డింగ్ విద్యకు సంబంధించి దేని తెలియజేస్తుంది అని అన్నప్పుడు ఇది ప్రత్యేకించి కింది వాటిలో విద్యకు సంబంధించి బిల్డింగ్ ఫిజికల్ స్ట్రక్చర్ ఇన్ స్కూల్స్, ప్రొవైడింగ్ టెంపరరీ సపోర్ట్ టు స్టూడెంట్స్ యాజ్ దే లెర్న్ న్యూ కాన్సెప్ట్స్. సో ఇది సరైన సమాధానం. ఇది ప్రొవైడింగ్ టెంపరరీ సపోర్ట్ టు స్టూడెంట్స్ యాజ్ దే లెర్న్ న్యూ కాన్సెప్ట్స్. ఇది సరైన సమాధానం. కానీ మనం 3వ 4వ ఆప్షన్ కూడా ముందే చూసిన తర్వాత ఆప్ చేయాలి. టెస్టింగ్ స్టూడెంట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, గ్రేడింగ్ స్టూడెంట్స్ ఆన్ ఎక్కర్ అంటే ఇచ్చిన వాటికి మనం క్వశ్చన్ కి స్కాఫోల్డింగ్ ఇన్ ఎడ్యుకేషన్ పేపర్స్ ఏం తెలియజేస్తుంది అంటే ప్రొవైడింగ్ టెంపరరీ సపోర్ట్ అంటే తాత్కాలికమైనటువంటి మనకు సపోర్ట్ చేస్తూనే వాళ్ళకు వాళ్ళు సొంతంగా న్యూ కాన్సెప్ట్స్ నేర్చుకునేటువంటి అంటే భావనలు నేర్చుకునేటువంటి విధానాన్ని తెలియజేస్తే స్కాఫోల్డింగ్ ఇన్ ఎడ్యుకేషన్, స్కాఫోల్డింగ్ అనే భావన. నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ, ద లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్. The level of cognitive domain that involves the ability to judge the value of materials or methods is. మరి ఇలాంటి దీన్ని మనం కాగ్నేటివ్ డొమైన్ లో ఈ వాల్యూ చేయడం, జడ్జ్ చేయడం దేని ఆధారంగా జరుగుతుంది అంటే ఎబిలిటీ టు జడ్జ్ అనేది దేన్ని సూచిస్తుందంటే నాలెడ్జ్ ని సూచిస్తుందో, అప్లికేషన్ సూచిస్తుందో, అనాలిసిస్ సూచిస్తుందో, ఎడ్యుకేషన్ సూచిస్తుందో, ఇవన్నీ కూడా కాగ్నేటివ్ డొమైన్ కు సంబంధించినవే. బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించినటువంటి కాగ్నేటివ్ డొమైన్ కు సంబంధించిన అంశాలు ఈ 4. కానీ అడిగింది ఏంటిది? ఎబిలిటీ టు జడ్జ్, ఒకదాన్ని నిర్ణయం చేయడం, ఒకదాని పట్ల సరైన భావనను వ్యక్తీకరించడం అనేటువంటిది ఇవాల్యుయేషన్ కింద వస్తుంది, మూల్యాంకనం కింద వస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కొంచెం డౌట్ఫుల్ అయింది. Next question, which of the following instructional strategies is most effective for promoting active learning? ఈ కింద బోధన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థికి సంబంధించి చాలా ప్రభావత్మకంగా నేర్చుకోవడానికి ఉపయోగపడే పద్ధతి
లెక్చర్ బేస్డ్ టీచింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎఫెక్టివ్ టీచింగ్ కాదు. డ్రిల్ అండ్ ప్రాక్టీస్ ఇది కూడా కాదు. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ది బెస్ట్ ఆప్షన్ ఏదైతుందంటే సైలెంట్ రీడింగ్, నిశ్శబ్దంగా చదువుకోండి అని బెదిరిస్తాం కదా, అది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? గ్రూప్ డిస్కషన్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఇప్పుడు బెస్ట్ సూటబుల్ మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇచ్చిన 4 గ్రూప్ డిస్కషన్ ది బెస్ట్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్? అంటే ఈ కింద ఇవ్వబడినటువంటి 4 ఆప్షన్స్ లో మనకి ఏది అనుభవపూర్వకమైనటువంటి అభ్యాసము అని అడుగుతుంది. సో లెర్నింగ్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సా, మెమొరైజింగ్ ఫ్యాక్ట్సా అంటే సత్యాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా, ప్యాసివ్ రిసెప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే స్తబ్దుగా నేర్చుకునేటువంటి విధానమా, సోల్ రిలయన్స్ ఆన్ టెక్స్ట్ బుక్స్ ఒంటరిగా బుక్స్ చదువుకునే పద్ధతి? అంటే ఆన్సర్ లెర్నింగ్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానం ఏంటంటే మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టికల్ లెర్నింగ్ అంటాం, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటాం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని కూడా మనం తెలుస్తాం. నెక్స్ట్ 87, వెన్ ఎ టీచర్ యూజెస్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇన్ ఏ లెసన్ ద ప్రైమరీ పర్పస్ ఇస్. ఏదైతే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇస్తాడో అంటే దానికి ఖచ్చితమైన సరిహద్దులు అంటే ఏదైనా ఆన్సర్ అయ్యేటువంటి ఎక్కువ పదాల రూపంలో ఆన్సర్ ఇచ్చేది, దాని యొక్క ప్రాథమిక ఉపయోగం ఏంటిది? ఉపయోగం ఏంటిది అని అడిగి టెస్ట్ స్టూడెంట్స్ మెమరీ, విద్యార్థి యొక్క మెమొరీ పవర్ను గుర్తు చేయడమా, ఎంకరేజ్ క్రిటికల్ థింకింగ్ అండ్ డిస్కషనా, లేదు ఎన్ష్యూర్ క్విక్ రెస్పాన్స్ తొందరగా ప్రతిస్పందించే విధానమా, లిమిట్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ కొద్దిమంది పాల్గొనే విధంగా చూడడము. అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వల్ల విద్యార్థులు క్రిటికల్ థింకింగ్ ను ప్రమోట్ చేయవచ్చు, అంతేకాకుండా చర్చించే పద్ధతిని కూడా అమలు చేయవచ్చు. నెక్స్ట్, ద రోల్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ ఏ కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇస్ ప్రైమరీ. సహకార అభ్యసనం అనేటువంటిది ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది పెంపొందించడంలో టీచర్ యొక్క పాత్ర ఏంటిది అన్నాడు. ఇందులో నాలెడ్జ్ ట్రాన్స్మిటర్ విజ్ఞానాన్ని ప్రసారం చేస్తాడా, ఫెసిలిటేటర్ అండ్ గైడ్ అంటే అది పరిస్థితులు కల్పించే విధంగా అదేవిధంగా ఒక గైడ్గా ఉంటాడా, డిసిప్లినరీన్ స్ట్రిక్ట్ క్రమశిక్షణతో ఉంటాడా, ప్యాసివ్ అబ్జర్వర్ కేవలం పరిశీలిస్తూ ఉంటాడా అంటే ఫెసిలిటేటర్ అండ్ గైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 89 క్వశ్చన్, ద బెస్ట్ వే టు అకామిడేట్ డైవర్స్ లెర్నింగ్ స్టైల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే విభిన్నమైన అభ్యసన పద్ధతులకు సంబంధించి 65 గదులు ఏవి మనకు అకామిడేట్ చేస్తాయి కింది వాటిలో అంటే ఇక్కడ యూజ్ ఏ సింగిల్ టీచింగ్ మెథడ్ ఒకే రకమైన బోధన పద్ధతి, ప్రొవైడ్ ఏ వెరైటీ ఇన్స్ట్రక్షన్ స్ట్రాటజీస్ విభిన్నమైన బోధనా పద్ధతుల, ఫోకస్ ఆన్ లెక్చర్ బేస్డ్ టీచింగ్, స్టాండర్డైజ్ టెస్ట్ అంటే ఆన్సర్ వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ స్ట్రాటజీస్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే మనకు సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటిదని అడిగినప్పుడు ఇక్కడ టు ఇవాల్యుయేట్ ఓవరాల్ లెర్నింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యూనిట్ ఆర్ కోర్స్ అంటే యూనిట్ టెస్ట్ కానీ హాఫ్ ఇయర్లీ కానీ లేదా కోర్స్ అయిపోయిన తర్వాత పెట్టేటువంటి దాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అని పిలుస్తాం. డయాగ్నోస్ ఆఫ్ లెర్నింగ్ డిఫికల్టీస్ అనేటువంటిది లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఓకేనా, ఒక న్యూ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కానీ చేసేది అంటే విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకోవడానికి. టు మానిటర్ స్టూడెంట్స్ అండ్ ప్రోగ్రెస్ ఇది కూడా మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ కింద వస్తుంది. ప్రొవైడ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇది కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ కింద వస్తుంది. సో సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ మోటివేషన్ 2 రకాలు ఉంటుంది, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అదేవిధంగా ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంటుంది. అంటే బాహ్యంగా ఎవరైనా వ్యక్తులు ప్రేరేపించడం ద్వారా మనకు ప్రేరణ పొందితే దాన్ని ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటారు, ఇది తాత్కాలికమైన. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేటువంటిది తనకు తాను సెల్ఫ్గా వ్యక్తిగతంగా నేను ఇది చేయాలి, నేను చదివి సాధించాలి, నేను ఒకటి నేషనల్ వైడ్గా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒకటి గుర్తింపును నేను చేసి చూపించాలి, నేను ఇది ఫలానా అని చెప్పేటువంటి సామర్థ్యం ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఈ రెండిట్లలో ఏది గొప్పదంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కొద్ది కాలం మాత్రం ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా ఒకరి మాటలు వినడం ద్వారా ఏదో ఒక కొద్దిసేపు ఏదైనా చూడడం ద్వారా నేర్చుకునేది.
కానీ ఇంట్రెన్సిక్ అనేటువంటిది ఇంటర్నలైజ్ అవుతుంది, అంటే లోపలికి వెళ్ళి మనకు దాన్ని సాధించాలనే కసి ఏర్పడుతుంది. ఓకేనా, దీన్ని ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటాం. మరి ఇప్పుడు అడిగింది ఏంటిది? ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఆఫ్ లెర్నింగ్ ఈ కింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ఏ ఎగ్జాంపుల్? దానికి ఎగ్జాంపుల్ ఏంటిది? రిసీవింగ్ ఏ ప్రైజ్ ఫర్ గుడ్ పెర్ఫార్మెన్స్. ఇది బహుమతులు ఇవ్వడం ద్వారా మీరు ఏది మళ్ళీ నేర్చుకుంటాను అని పోవడం అనేటువంటిది ఇది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అవుతుంది, అంటే బాహ్య ప్రేరణ అవుతుంది. బాహ్య ప్రేరణ. క్యూరియాసిటీ అబౌట్ ద సబ్జెక్ట్ మ్యాటర్, అంటే మనకు విషయ పరిజ్ఞానం పట్ల నేర్చుకోవాలనే తపన ఉండడం అనేటువంటిది ఇంట్రిన్సిక్ మోటివేషన్ అవుతుంది. ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, నేను పరీక్షలో ఫెయిల్ అవుతున్నాను భయపడతారు, అది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అది నెగటివ్ మోటివేషన్ అవుతుంది. ప్రైజ్ ఫ్రమ్ ది టీచర్, విద్యార్థి ఉపాధ్యాయుల నుంచి బయట ఏది మనకు ప్రైజ్ అంటే అప్రిసియేషన్ పొందడం, అంటే మనము టీచర్ నుంచి మంచి అప్లాజ్ పొందడం అనేటువంటిది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అవుతుంది. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అవుతుంది. కాబట్టి కేవలం బి ఆప్షన్ ఇంట్రిన్సిక్ మోటివేషన్, మిగతా మూడు ఎక్స్ట్రిన్సిక్ అవుతాయి. మనం అడిగిన ప్రశ్న ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కు ఎగ్జాంపుల్ అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ బి. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అడిగాడు కాబట్టి ఇది బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 92, which teaching method is most effective in helping students retain knowledge over a long period? సుదీర్ఘ కాలం పాటు విద్యార్థి పొందిన జ్ఞానం తిరిగి మళ్ళీ పొందేటువంటి ఏది మెథడ్? ఈ కింది వాటిలో ఏ మెథడ్, ఏ బోధన పద్ధతి అని అడిగాడు. లెక్చర్ మెథడ్ అనేటువంటిది కేవలం కొత్త అంశాలు బోధించడానికి మాత్రమే, ఏదో ఒక వ్యక్తి, ఒక శాస్త్రవేత్త ఒక ఆవిష్కరణ గురించి చెప్పడానికి తోడ్పడుతుంది. రోట్ మెమరైజేషన్, బట్టి పట్టే పద్ధతి, ఇది శ్లోకాలకు మాత్రమే వర్తిస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఇది కరెక్ట్ ఆప్షన్ మనం పెట్టవచ్చు. ఓకే, ప్యాసివ్ లిజనింగ్ కాదు. నెక్స్ట్ 93, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ స్కాఫోల్డింగ్ రెఫర్స్. మనకు తెలుసు స్కాఫోల్డింగ్ ఆల్రెడీ వచ్చింది. స్కాఫోల్డింగ్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది? టెంపరరీ సపోర్ట్. డైరెక్ట్ గా మనం ఆన్సర్కి వెళ్ళిపోతున్నాం. టెంపరరీ సపోర్ట్ ప్రొవైడెడ్ బై ద టీచర్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్. విద్యార్థులు తాత్కాలికంగా వాళ్ళుగా సొంతంగా భావనలు అర్థం చేసుకుంటట్టు టీచర్ సహాయపడే విధానాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. నెక్స్ట్ 94, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ గుడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్? మంచి బోధన అభ్యసన పద్ధతి కింది వాటిలో ఏది అంటున్నారు? మంచి బోధన అభ్యసన పద్ధతి. ఫోకస్ ఆన్ కవరింగ్ ద సిలబస్, ఓన్లీ పాఠ్య ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని చెప్తేనా? నో. ఎంఫసిస్ ఆన్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్, రిలయన్స్ ఆన్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ల, స్ట్రిక్ట్ టీచర్ కంట్రోల్ ఓవర్ ద క్లాస్. అంటే ఆన్సర్ ఏం పెడుతుంది? ఎంఫసిస్ ఆన్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్. క్లాస్ రూమ్ లో చెప్పేటప్పుడు విద్యార్థులు పార్టిసిపేట్ అవుతుంది, ఇన్కల్కేట్ అవుతుంది, అంత ఇన్వాల్వ్ అవుతూ నేర్చుకున్నట్లయితే, టీచర్ తో ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకున్నట్లయితే, కాబట్టి స్టూడెంట్ పార్టిసిపేషన్ ని మంచి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, గుడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ 95, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్? ఈ కింది వాటిలో ఏది ఫార్మేటివ్ అసెస్మెంట్ తెలియజేస్తుంది? అంటే డ్యూరింగ్ ది క్లాస్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ ఎ లెర్నింగ్. చూడండి, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ ఎ లెర్నింగ్, సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది ఎండ్ ఆఫ్ ది యూనిట్ ఆర్ యూనిట్ టెస్ట్ ఆర్ మన ఏది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కోర్స్ ఎండింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సమ్మేటివ్. మరి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనాలా, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనాలా, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనాలా? అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేటువంటిది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ సూచిస్తుంది. సో రైట్ ఆన్సర్ బి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక 96, బ్లూమ్స్ టాక్సానమీలో విచ్ లెవెల్ ఆఫ్ ది కాగ్నిటివ్ డొమైన్ ఇన్వాల్వ్స్ ఎబిలిటీ టు క్రియేట్ న్యూ ఐడియాస్ అండ్ థింగ్స్? అంటే మనకు బ్లూమ్స్ లో టాక్సానమీలో 3 ఉంటాయి మనకు తెలుసు. కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్ అని 3 రకాలు. ఈ కాగ్నిటివ్ డొమైన్ సంజ్ఞానాత్మక రంగం, అఫెక్టివ్ డొమైన్ మనకు ఇది భావావేశ రంగం, భావావేశ రంగానికి సంబంధించింది, అంటే ప్రభావాత్మక రంగం. సైకోమోటార్ డొమైన్ అంటే దీన్ని మానసిక చలనాత్మక రంగం అంటారు. ఇందులో మనం అడిగిన ప్రశ్న ఏంటంటే కాగ్నిటివ్ డొమైన్ కి సంబంధించి క్రియేట్ న్యూ ఐడియాస్ అండ్ థింగ్స్ దేనికి సంబంధించి? నాలెడ్జా, కాంప్రిహెన్షన్, అనాలిసిస్, సింథసిస్? అంటే సింథసిస్ లో క్రియేట్ న్యూ ఐడియాస్ అండ్ థింగ్స్ మనం చూస్తాం.
కాబట్టి ఆన్సర్ సింథసిస్. అఫెక్టివ్ డొమైన్ లో మనకు ఆప్టిట్యూడ్స్ చేరుతాయి. సైకోమోటర్ డొమైన్ లో స్కిల్స్ వస్తాయి. నెక్స్ట్ 97, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్? తరగతి గది నిర్వహణకు సంబంధించి మంచి కింది వాటిలో ఏది సూటబుల్ అవుతుంది అని అడిగాడు. మెయింటైన్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ కాదు. ఎస్టాబ్లిష్ క్లియర్ రూల్స్ అండ్ రొటీన్స్. లిమిటింగ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్, సోల్ రిలయన్స్ లెక్చర్ మెథడ్. అంటే ఆన్సర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ లో ఎస్టాబ్లిషింగ్ క్లియర్ రూల్స్ అండ్ రొటీన్స్ is the right answer. 98, a teacher who uses visual aids to support their teaching likely addressing the needs of which type of learners? అంటే విజువల్ ఎయిడ్స్ కి సంబంధించి మనం తీసుకున్నాం. అంటే మనకు ఏదైతే బోధనోపకరణాలు, దృశ్యోపకరణం అంటారు. ఓకే, దృశ్యోపకరణాలు. ఆడియో ఎయిడ్స్ అంటేనేమో శ్రవణోపకరణాలు అంటారు. ఈ విధంగా దృశ్యోపకరణాలు ఉపయోగించి చేసేటువంటి టీచింగ్ అనేటువంటిది అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ ద విచ్ టైప్ ఆఫ్ లెర్నర్. ఎలాంటి లెర్నర్ కు తోడ్పడుతుందంటే ఇక్కడ విజువల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? ఆడిటరీ అంటేనేమో కేవలం మనకు శ్రవణోపకరణాలు అవుతుంది. విజువల్ లెర్నర్స్ కు ఇది తోడ్పడుతుంది, విజువల్ ఎయిడ్స్. 99, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్? అంటే సహకార అభ్యసనం ఈ తరగతి గదిలో ఏది అని అంటున్నారు. ఎంకరేజెస్ కాంపిటీషన్ అమంగ్ స్టూడెంట్స్, రెడ్యూసెస్ టీచర్ వర్క్ లోడ్, ప్రమోట్స్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ టీమ్ వర్క్, ఫోకసెస్ ఆన్ ఇండివిజువల్ లెర్నింగ్. అంటే ఆన్సర్ ప్రమోట్స్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ టీమ్ వర్క్. ఇది మనకు కోఆపరేటివ్ లెర్నింగ్ ఎగ్జాంపుల్. ఇక ఈ రోజుకు చివరి క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యూజింగ్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్? మనకు తెలుసు, మీట్ డైవర్స్ లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద టుడేస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. ఐ విల్ స్టాప్ హియర్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.